ఉదయమైతే చాలు ఆ గ్రామంలో కమ్మటి పూల వాసన వస్తుంటుంది. లిల్లీ పూలతో పాటు బంతి, చామంతి, గులాబీ, మల్లె వంటి పలు రకాల పూలు దర్శనమిస్తాయి. ఇతర పంటలతో పోల్చితే పూల సాగు లాభసాటిగా ఉండటంతో ఇక్కడి రైతులు అనాదిగా పూల సాగు చేపడుతున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగానే అమ్ముకుంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇంతకీ పూల సాగు చేసే గ్రామం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు అధికంగా పూల సాగు చేస్తారు. ముఖ్యంగా కాకరపర్రు గ్రామంలోని రైతులు పూల తోటల పెంపకం, పూల వ్యాపారాలతోనే జీవనం సాగిస్తున్నారు. 8 నెలలు స్థానికంగానే కూలీలకు ఉపాధి దొరుకుతోంది. పూలు కోయడం, అల్లడం, తోటల్లో కలుపులు తీయడం వంటి పనులతో కూలీలకు ఉపాధి దొరుకుతోంది. నీటి వసతి ఉన్నవారు ఉన్న అరెకరా, ఎకరా, 2 ఎకరాలలో మల్లె, కనకాంబరం, బంతి, చామంతి, లిల్లీ, గులాబీ లాంటి తదితర రకాల పూలు సాగు చేసి ఉపాధి పొందుతున్నారు. లిల్లీని ఒకసారి నాటుకుంటే 3 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది. మార్కెట్లో లిల్లీ పూలకు మంచి ధర పలుకుతూ ఉండడంతో అన్ని పూలతో పాటు లిల్లీ పూలను సైతం ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. మేము బంతి, గులాబీ, కనకాంబరం, మల్లి, లిల్లీ ఈ ఊర్లో అన్ని వెరైటీలు మొత్తం మీద ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే కాకరపర్రులో నెంబర్ 1 పూలు పండిస్తారు సార్ మా ఊరు రైతులందరూ కూడాను. అందరూ ఫ్లవర్ డెకరేషన్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. మంచి ఫ్లవర్ మార్కెట్ ఉంది. మంచి అనుకూలంగా మంచి క్వాలిటీ సరుకు, ఫ్రెష్ సరుకు దొరుకుతుందండి, నిలవ సరుకు కాకుండా. బంతి, కనకాంబరం, లిల్లీ, మల్లి, కాగడాలు మొత్తం అన్నీ కూడా ఫ్లవర్ అన్ని ఫ్లవర్లు కూడా ఈ ఊళ్ళో సాగు అవుతున్నాయండి. అన్ని పూలు కూడా మేము కూడా దుక్కు మీద ఎరువులు వేస్తాం, డిఏపి వేస్తాం. తర్వాత నీటి మీద బంతి మొక్కలు నాటడం జరుగుద్దండి. గులాబీ మొక్కలు అయితే మామూలుగా కవర్లో తీసి వేస్తారండి. మల్లినారు కూడా రామేశ్వరం నుంచి తీసుకొచ్చి మల్లినారు పాతుకుంటారండి. కాకడాలు అయితే కడిపలంక నర్సరీల నుంచి తీసుకొచ్చి పాతుకుంటారు. ఈ కనకాంబరం నారు వచ్చేసి రాజమండ్రి, మోరంపూడి ఈ ఏరియాలో బాగా దొరుకుద్దండి. దాన్ని కూడా అన్ని కాలాల్లోనూ సాగు చేయొచ్చండి. బంతి సాగు చేయొచ్చు, కనకాంబరం అన్ని కాలాల్లోనూ సాగు చేయొచ్చండి. ఒక చామంతి వచ్చేసి ఒక అక్టోబర్, నవంబరు ఇక్కడ బాగా పోతాయండి. అది సెప్టెంబరు, ఆగస్టు నెలల్లో నాటితే అక్టోబర్, నవంబర్లో పూలు వస్తాయండి. అంటే మళ్ళీ మార్చి, ఫిబ్రవరిలో ఇక్కడ పూలు, చామంతి పూలు అయితే రావండి. బంతి పూలు అయితే సంవత్సరం పొడిగిన సాగు చేస్తాకి అనుకూలంగా ఉంటుందండి. రేటు ప్రస్తుతానికి వచ్చి 40 రూపాయలు ఉందండి. ప్రస్తుతానికి ఎకరానికి ఒక 30,000 అవుతుందండి. ఎకరానికి ఒక 30,000 అవుతుందండి సాగుకి వచ్చి, కౌలు కాకుండా. కౌలు వచ్చి ఒక 30,000 అవుతుందండి. 60,000 అవుతుందండి. 60-30 లక్ష రూపాయలు వస్తుందండి. అన్ని అనుకూలింతే, ప్రకృతి అనుకూలింతే. పొలం లేని రైతులు తోటి రైతుల పొలాలను కౌలుకు తీసుకుని మరీ పూల సాగు చేస్తూ ఉంటారు. అయితే స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులు మిగులుతాయి అంటున్నారు రైతులు. శుభముహూర్తాలు, పండుగల సమయంలో రెట్టింపు ఆదాయం పొందుతారు. బంతుడు వ్యవసాయం, రకం వ్యవసాయం చేస్తానండి. 2 నెలలకు పంటకు వస్తుంది. మాకు నారు తీసుకొచ్చింది కూడా గంగరాజు గారు అనేసి మా కడపల నుంచి తీసుకొస్తారండి. అతను నారు మాకు ఎప్పుడు కావాలితే అప్పుడు అతను తీసి పెడతారు, వేసుకుంటాం. బంతోడు అండి, గులాబీ, లిల్లీ మొక్క వేసిన ఒక 6 నెలలకి కానీ చేతికి రాదండి. బంతోడితో 2 నెలలు పడుతుందండి. గులాబీ వస్తే అది గులాబీ కూడా 5-6 నెలలు పడుతుందండి. నారు వచ్చి మొక్క వచ్చి 3 రూపాయలు అంత పడుతుందండి. దాని పెట్టుబడి కూడా ఎక్కువగానే అవుతుందండి. మీకు 3,000 6 ఎకరానికి అవుతే మీకు 3,000 మొక్క ఎక్కిద్దండి. లిల్లీ వస్తే మీకు మొక్క వేసిన ఒక 5-6 నెలలు వస్తుందండి. గులాబీ కూడా సేమ్ అంతేనండి. సేవంతి వేస్తామండి. సేవంతి కూడా మన వర్షాలకు దెబ్బతిన్నాయండి. అవి కూడా మాకు 4 నెలలకి కానీ సేవంతికి కూడా అవకాశం రాదండి. ఒక 4 నెలలు పడుతుందండి చేతికి వచ్చేటప్పటికి. దుక్కు దున్నగానికి కొద్ది గాడి కట్ట ఎక్కేసినండి, కొద్ది మొక్క వేస్తాం. దాన్ని బట్టి కొద్ది జాగ్రత్తలు, దానికి మెట్ట సాగు గట్ట లేకుండా ఎరువులు, కాఫర్ అండి అటువంటివి ఏం కొడతా ఉంటాం ఉండదు. కలుపులను కూలీలు వస్తారండి. ఇంకా కూలీలు తీసుకుని ఒక అవకాశం ఉంటే కలుపు మంది కుట్టుకుంటామండి, లేదంటే కలుపు తీసుకుంటామండి. ప్రస్తుతం మాటతో బాగానే ఉన్నాయి. మళ్ళీ సీజన్ ఏం కాదు కానీ పిల్లల సీజన్ వస్తే కొద్దిగా మనకి అనుకూలంగా ఉంటాయి. పిల్లల సీజన్ లేకపోతే అలా కూడా మార్కెట్కి కూడా ఏం అలవండి. ఇంకా 30 రూపాయలు, బంతి 40 రూపాయలు అమ్ముతారండి. సీజన్ అంటే కొద్దిగా 70-60 అమ్ముతారండి. లేదా ఇప్పుడు మన గులాబీలు ఉంటే 10 రూపాయలు, 20 రూపాయలు అండి. లేదండి, అందుకేం లేదండి. ఇంకా గిట్టుబడి అంటే మనకి బంతి పూలు మినిమం 50 రూపాయలు, 60 రూపాయలు ఉంటే పర్లేదండి. బంతితోట లిల్లీ పూలు, గులాబీ పూలు అంటారా 30 రూపాయలు ఉంటే పర్లేదండి. లిల్లీ పూలు కూడా 70-80 అమ్మితే మనకి రైతు పర్లేదు అనిపిస్తుందండి. అరెకరానికి దగ్గర 30,000 ఖర్చు అవుద్దండి. నారుకి ప్రత్యేకంగా మీకు 15,000 12,000 అవుద్దండి. ఈ దుక్కులకి ప్రస్తుతానికి చేతికి వచ్చేప్పుడు 30,000 అలా అవుద్దండి.
అంతే నెల 15 రోజులు అండి, 2 నెలలకు పంట వస్తుందండి. నెల 15 రోజులు వస్తుందండి. తర్వాత తీసేసుకుంటే మళ్ళీ ఏదైనా వేసుకుంటామండి. ఈ ఆదాయం అంటే మన రేట్లో పడిందానికి పర్లేదండి, రైతులో పడకపోతే చెప్పలేము అదండి. 6 ఎకరానికి 40,000 50,000 వస్తుందండి.